సో తన బ్రదర్ అంటే సోదరుడు అనమాట, అన్నయ్య అవ్వచ్చు, లేదంటే తమ్ముడైనా అవ్వచ్చు అని చెప్తుంది. తన బ్రదర్ అని చెప్తుంది. అప్పుడు బెన్ ఏమంటాడు, మిసెస్ స్లాటర్ వైపు తిరిగి తనతో అంటాడు అనమాట, డామ్ ఇట్, ఐ నెవర్ హ్యాడ్ వన్. డామ్ ఇట్ అనేది యూజువల్గా వాడే పదం ఇంగ్లీష్లో. ఓకే, అది కరెక్ట్ కాదు ఈ సెన్స్లో. ఇక్కడ ఏంటంటే అది కరెక్ట్ కాదని చెప్పడానికి. ఓకే, ఐ నెవర్ హ్యాడ్ వన్, నాకు అసలు బ్రదర్సే లేరు, నాకు అసలు బ్రదర్సే లేరని చెప్తాడు అనమాట. ఓకే, అప్పుడు ఎబిల్ ఏమంటాడు, డియర్ డియర్ అండ్ వాట్ వాజ్ హిజ్ నేమ్, బెన్. డియర్ అంటే ప్రియమైన వాళ్ళని మనం ఎలా పిలుస్తాం ఇంగ్లీష్లో. ఓకే, అండ్ వాట్ వాజ్ హిజ్ నేమ్, ఏంటి తన పేరు, బెన్నా అని అడుగుతాడు. అప్పుడు బెన్, ఎట్ ఎ లాస్ హీ క్రాసెస్ టు ఫ్రంట్ ఆఫ్ టేబుల్. ఏమంటున్నాడు, అంటున్నాడు. మిసెస్ స్లాటర్ రైట్ సైడ్ ఆఫ్ టేబుల్ ప్రాంప్టింగ్ ఫ్రెడరిక్ అని ప్రాంప్ట్ చేస్తుంది యాక్చువల్గా. అప్పుడు మిసెస్ జార్డన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ టేబుల్ ప్రాంప్టింగ్ ఆల్బర్ట్ అని ప్రాంప్ట్ చేస్తుంది తను. అప్పుడు బెన్ ఏమంటున్నాడు, ఫ్రెడ్ అల్ ఇజక్ అంటున్నాడు. అవిల్ ఇజక్ అండ్ వేర్ డిడ్ యువర్ బ్రదర్ ఇజక్ డై. సో తనకైతే నిజం చెప్పలేదు వాళ్ళు, ఇంకా తనతో మామూలుగా అన్నట్టున్నాడు, పక్కనే ఉన్నాడు కాబట్టి అన్నట్టున్నాడు. అయితే నిజం మాత్రం గ్రాండ్ పాకి తెలియదు, అంటే అబెల్కి తెలియదు. సో అడుగుతున్నాడు అనమాట, ఎవరు ఇజాక్, వేర్ డిడ్ యువర్ బ్రదర్ ఇజాక్ డై, ఎక్కడ అంటే ఎవరని అడగట్లేదు, ఎక్కడ చనిపోయాడని అడుగుతున్నాడు. సో సడన్గా ఎక్కడని అడిగేసరికి కాస్త మాటలు తడబడ్డాయి. ఈ ఆస్ట్రేలియా, అది ఆస్ట్రేలియా అని చెప్పేశాడు మొత్తానికి. అప్పుడు ఎబెల్ రైజింగ్ అంటే కాస్త వాయిస్ పెంచి, వెల్ ఐ సపోజ్డ్ యూ హ్యావ్ ఓన్లీ బీన్ వెయిటింగ్ ఫర్ మీ టు బిగిన్ టీ, ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ అంటున్నాడు. వెల్ ఐ సపోజ్ యూ హ్యావ్ ఓన్లీ బీన్ వెయిటింగ్ ఫర్ మీ టు బిగిన్ టీ. సో మీరు నా కోసమే ఎదురు చూస్తున్నారని అనుకుంటున్నాను. సపోజ్ అంటే అనుకోవడం ఇక్కడ. ఓకే, దేనికి, టీ తాగడానికి, టు బిగిన్ టీ. ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ, నాకు చాలా ఆకలిగా ఉన్నాడు. అప్పుడు మిసెస్ స్లాటర్ ఏముంటుంది, టేకింగ్ అప్ ది కెటిల్లోనే పెడతారు కదా జనరల్గా టీ. ఐ విల్ మేక్ టీ, నేను టీ చేస్తాను అంటుంది. అప్పుడు ఎబిల్ ఏమంటున్నాడు, కమ్ అలాంగ్ నౌ సిట్ యూ డౌన్ అండ్ లెట్స్ బీ జోలీ. ఇలారా, కూర్చో ఇక్కడ, ఇప్పుడైతే ఇక్కడ కూర్చో, లెట్స్ బీ జాలీ, ఇప్పుడు కాస్త సరదాగా ఉందాం అంటున్నాడు. అబెల్ సిట్స్ ఎట్ ది హెడ్ ఆఫ్ ది టేబుల్, ఇక్కడ కూర్చున్నాడు తను, ఫేసింగ్ స్పెక్టేటర్స్. స్పెక్టేటర్ అంటే మీరు తెలియని వాళ్ళు, అంటే మనకు తెలియని వాళ్ళు మనల్ని చూస్తున్నారు అనుకోండి, వాళ్ళని స్పెక్టేటర్స్ అంటారు. మీకు క్లియర్, spectator, person who watches at a show, game or other event. Okay, చూసే వాళ్ళని స్పెక్టేటర్స్ అంటారు జనరల్గా. ఓకే, సో తను ఇక్కడ కూర్చున్నాడు, వీళ్ళు ముగ్గురు ఇక్కడ కూర్చున్నారు, తన గ్రాండ్ డాటర్ ఇక్కడ కూర్చుంది. ఓకే, ఈవిడ మిసెస్ స్లాటర్, ఎందుకంటే కెటిల్ తీసుకుంది కదా. అప్పుడు అబెల్ సడన్లీ రీకలెక్టింగ్, అంటే సడన్గా అంటే అకస్మాత్తుగా,
రీకలెక్టింగ్ అంటే గుర్తు తెచ్చుకొని, హై అమీలియా హెన్రీ, వాట్ ద డివిల్ డిడ్ యూ మీన్ బై షిఫ్టింగ్ మై బ్యూరో అవుట్ ఆఫ్ మై బెడ్రూమ్? ఓ తెలిసిపోయిందా? సో ఎమిలియాకి హెన్రీకి అడుగుతున్నాడు ఏమని, వాట్ ద డెవిల్ డిడ్ యూ మీన్ బై షిఫ్టింగ్ మై బ్యూరో అవుట్ ఆఫ్ మై బెడ్రూమ్? వాట్ ద డెవిల్ డిడ్ యూ మీన్? ఇది అంతకుముందు కూడా మనం చూసినట్టున్నాం కదా. సో అయితే ఇది వాట్ ద డెవిల్ డూ యూ మీన్ అనకూడదు. వాట్ ద డెవిల్ డూ యూ మీన్? ఓకే, అసలు ఆ బ్యూరోని ఎందుకు అసలు నా బెడ్రూమ్ నుంచి బయటికి ఎందుకు తీసుకొచ్చారు అని అడుగుతున్నాడు. ఓకే, హెన్రీ అండ్ మిసెస్ స్లాటర్ ఆర్ స్పీచ్లెస్. వాళ్ళిద్దరికి నోటి నుంచి మాట లేదు. డూ యూ హియర్ మీ హెన్రీ అమీలియా అంటే అప్పుడు మిసెస్ జార్డన్, మీరు విన్నారా? డూ యూ హియర్ మీ అంటే మీరు విన్నారా అని. స్పీచ్లెస్ అంటే మాటలు లేకుండా అయిపోవడం. ఓకే, మౌనంగా ఉండడం. అప్పుడు మిసెస్ జార్డన్ అడుగుతుంది, వాట్ బ్యూరో వాజ్ దట్ ఫాదర్? ఏ బ్యూరో ఫాదర్ అని అడిగితే ఎబెల్, మై బ్యూరో ద వన్ ఐ బాట్. ఎందుకు నా బ్యూరో? నేను కొనుక్కున్నది. అప్పుడు మిసెస్ జార్డన్ పాయింటింగ్ టు ద బ్యూరో, సో బ్యూరో వైపు చూపిస్తూ ఏమంటుంది తను, వాజ్ ఇట్ ద వన్ ఫాదర్? అది ఇదేనా ఫాదర్ అని అడుగుతుంది. అప్పుడు ఏబిల్, దట్స్ ఇట్, వాట్ ఈజ్ ఇట్ డూయింగ్ దేర్ అన్నాడు. అంటే అదే, అది ఇక్కడ ఏం చేస్తుంది? ఈ పాస్ అంటే ఆగాడు కాసేపు. ద క్లాక్ ఆన్ ది మ్యాంటిల్ పీస్ స్ట్రైక్ 6. మ్యాంటిల్ పీస్లో ఉన్న క్లాక్ గడియారం 6 చూపిస్తుంది. ఎవ్రీ వన్ లుక్స్ ఎట్ ఇట్. ప్రతి ఒక్కరూ దాన్ని చూశారు. మ్యాంటిల్ పీస్ అంటే ఇంతకుముందు కూడా చూసినట్టున్నాం. స్ట్రక్చర్ ఆఫ్ వుడ్, మార్బుల్ ఆర్ స్టోన్ అబోవ్ అండ్ అరౌండ్ ఏ ఫైర్ ప్లేస్. ఓకే, ఇది దీనిపైన ఉన్న మ్యాంటిల్ పీస్ అంటారు దీన్ని. ఇది 6 చూపిస్తుంది. ఇప్పుడు అందరూ చూశారు. ఓకే, డ్రాట్ అంటే ఏ ఫైర్లీ మైల్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యాంగర్ ఆర్ ఎన్నాయన్స్. ఓకే, ఆశ్చర్యం, ఒక రకంగా ఆశ్చర్యం. ఓకే, డ్రాట్ సమ్మన్. డ్రాట్ మీ అంటే ఫైర్లీ మైల్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యాంగర్ ఆర్ ఎన్నాయన్స్. తన యాంగర్ని అక్కడ వెలుగుచుతున్నాడు అనమాట. తన కోపాన్ని వెలుగుచుతున్నాడు. ఏమని, డ్రాట్ మీ ఇఫ్ దట్ ఈజ్ నాట్ మై క్లాక్ టు, వాట్ ద డెవిల్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ దిస్ హౌస్. ఆ గడియారం కూడా నాది కాకపోతే అని మొదలెట్టి, వాట్ ద డెవిల్స్ బీన్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ హౌస్, ఏం నడుస్తుంది ఇక్కడ అని అంటున్నాడు అనమాట. ఈ స్లైడ్ పాస్, ఈ ఇంట్లో ఏం నడుస్తుందంటే కాస్త ఆగారు, ఎవరేం మాట్లాడలేదు. అప్పుడు బెన్ ఏమన్నాడు, వెల్ ఐ విల్ బీ హ్యాంగ్డ్ అన్నాడు. హ్యాంగ్డ్ అంటే ఉరేసుకోవడం అనమాట, ఉరేయడం. నాకు ఉరేస్తారా అంటున్నాడు యాక్చువల్గా. మిసెస్ జార్డన్ రైజింగ్ ఏమంటుంది, ఐ విల్ టెల్ యూ వాట్స్ బీన్ గోయింగ్ ఆన్ దిస్ హౌస్ ఫాదర్, నథింగ్ షార్ట్ ఆఫ్ రాబరీ. నేను చెప్తాను అసలు ఇక్కడ ఇంట్లో ఏమవుతుందో డాడీ. నథింగ్ షార్ట్ ఆఫ్ రాబరీ ఫాదర్, నథింగ్ షార్ట్ ఆఫ్ రాబరీ అంటే దొంగతనానికి
ఏమాత్రం తక్కువ కాదంట, ఏమాత్రం తీసుకోదు, లేదంటే ఏమాత్రం తక్కువ కాదు. అప్పుడు మిసెస్ స్లాటర్ ఏముంది, బీ క్వైట్ ఎలిజబెత్, కామ్గా ఉండు లేదంటే కొడతా అన్నట్టు ఒక రకంగా వార్నింగ్ ఇచ్చిందనమాట. నిశ్శబ్దంగా ఉండమని, క్వైట్ అంటే నిశ్శబ్దంగా ఉండమని. అప్పుడు మిసెస్ జార్డన్ ఏముంది, ఐ విల్ నాట్ బీ క్వైట్, ఐ కాల్ ఇట్ డబుల్ ఫేస్డ్. నేనైతే నిశ్శబ్దంగా నేనైతే కామ్గా ఉండను, ఐ కాల్ ఇట్ డబుల్ ఫేస్డ్ అంటే రెండు ముఖాలు కలిగి ఉండడం. అప్పుడు హెన్రీ ఏమన్నాడు, నౌ ఎలిజబెత్, ఇప్పుడే ఎలిజబెత్ అంటున్నాడు. అప్పుడు మిసెస్ జార్డన్, అండ్ యూ టూ, ఆర్ యూ సచ్ ఎ పూర్ క్రియేచర్ దట్ యూ మస్ట్ డూ ఎవ్రీ డర్టీ థింగ్ షీ టెల్స్ యూ. సో తన హస్బెండ్కి ఏమంటుందంటే, నువ్వు అంత పేదవాడుగా, మనిషిగా కూడా ట్రీట్ చేయలే. క్రియేచర్ అంటే ఒక రకంగా ఏ ఏ జీవి అనమాట, చిన్న చిన్న జీవుల్ని క్రియేచర్స్ అంటాం కదా. నువ్వు అంత పేదోడువా, మీ వైఫ్ ఏం చెప్తే అది ఏ డర్టీ థింగ్ చెప్తే అది చేస్తున్నావు, తను ఏది చెప్తే అది చేస్తున్నావు అని. డర్టీ థింగ్ అంటే చెడ్డ పని. ఓకే. అబెల్ రైజింగ్ థంపింగ్ ద టేబుల్, టేబుల్ని ఇలా కొట్టి, పైకి లేచి టేబుల్ని కొట్టి, దే హ్యావ్ ఇట్ ఆల్, విల్ సమ్వన్ టెల్ మీ వాట్స్ బీన్ గోయింగ్ ఆన్. సో నాకు ఎవరైనా చెప్తారా ఏం జరుగుతుందని. అప్పుడు మిసెస్ జార్డన్, ఎస్ ఐ విల్ నాట్ సీ యూ రోబ్డ్. అవును, నేను చెప్తాను, మీ దగ్గర నుంచి దొంగతనం చేస్తే నేను చూస్తూ ఊరుకోనని చెప్తుంది. అప్పుడు ఎబెల్, హూ ఈస్ బీన్ రోబింగ్ మీ, హూ హ్యాస్ బీన్ రాబింగ్ మీ. ఇది హూ హ్యాస్కి షార్ట్ ఫాము. నన్ను అసలు ఎవరు దోచుకుంటున్నారు అని అడుగుతాడు అనమాట. రాబింగ్ అంటే దోచుకోవడం. ఓకే. మిసెస్ జార్డన్ దొంగలించడం అలాంటిది. మిసెస్ జార్డన్, అమేలియా అండ్ హెన్రీ, దే హ్యావ్ స్టోలెన్ యువర్ క్లాక్ అండ్ బ్యూరో. అది వాళ్ళిద్దరూ మీ గడియారాన్ని, బ్యూరోని, రెండింటిని కూడా దొంగిలించారు. వర్కింగ్ హెర్సెల్ఫ్ అప్, దే స్నీక్డ్ ఇన్ టు యువర్ రూమ్ లైక్ థీవ్స్ ఇన్ ద నైట్ అండ్ స్టోల్ దెమ్ ఆఫ్టర్ యువర్ డెడ్. అది స్నీక్డ్ అంటే తెలియకుండా ప్రవేశించడం అనమాట. ఓకే. మూవ్ ఆర్ గో ఇన్ ఏ ఫర్టివ్ ఆర్ స్టిల్తీ వే. ఓకే. ఏదో దొంగలించడానికి వెళ్ళినట్టు వెళ్ళడం అనమాట. దొంగల్లాగా రాత్రి మీ రూమ్లోకి వచ్చి వీటిని దొంగలించారు, మీరు చనిపోయిన తర్వాత అని చెప్తుంది, పొరపాటున చెప్పేసింది. అప్పుడు హెన్రీ అండ్ మిసెస్ స్లాటర్ వాళ్ళిద్దరు ఏమంటారు, హస్ క్వైట్ ఎలిజబెత్, కాముండ్ అని చెప్తున్నారు అనమాట ఇద్దరు కలిసి. అప్పుడు మిసెస్ జార్డన్, ఐ విల్ నాట్ బి స్టాప్డ్ ఆఫ్టర్ యువర్ డెడ్ ఐ సే. నేనైతే ఆగను, మీరు చనిపోయిన తర్వాత అని చెప్తున్నాను నేను అంటాడు. అప్పుడు అబిల్, ఆఫ్టర్ హూ వాజ్ డెడ్, ఎవరు చనిపోయిన తర్వాత అని అడుగుతాడు. అప్పుడు మిసెస్ జార్డన్, యూ. అప్పుడు అబిల్ ఏమంటాడంటే, బట్ ఐ యామ్ నాట్ డెడ్, కానీ నేను చనిపోలేదు కదా. అప్పుడు మిసెస్ జార్డన్, నో బట్ దే థాట్ యు వర్, కాదు నువ్వు చనిపోయావని వాళ్ళు అనుకున్నారు అని చెప్పి కాస్త ఆగింది. అబిల్ గేజెస్ రౌండ్ ఎట్ దెమ్, గేజ్ అంటే చూడడం అనమాట, అందరినీ తేరిపారి చూశాడు అనమాట. ఓకే. అప్పుడు అబిల్ ఏమంటున్నాడు, ఓ సో దట్ వై యు ఆర్ ఆల్ ఇన్ ద బ్లాక్ టుడే, యూ థాట్ ఐ వాజ్ డెడ్. ఈ చక్కుల్స్ నవ్వుతాడు అనమాట మళ్ళీ. థర్డ్ వాజ్ ఎ బిగ్ మిస్టేక్. హీ సిట్స్ అండ్ రెజ్యూమ్స్ హిస్ టీ. కూర్చుంటాడు, మళ్ళీ టీ తాగడం స్టార్ట్ చేస్తాడు.
రెజ్యూమ్ అంటే ఏదైనా పనిని మనం మధ్యలో వదిలేసితే దాన్ని తిరిగి ప్రారంభించడం అనమాట. ఓకే, అది రెజ్యూమ్ మీనింగ్. ఇంగ్లీష్లో కావాలి మీకు. బిగిన్ ఎట్ ఐ అగైన్ ఆర్ కంటిన్యూ ఆఫ్టర్ ఏ పాస్ ఆర్ ఇంటరప్షన్. ఓకే, సో దట్స్ వై యు ఆర్ ఆల్ బ్లాక్ టుడే. అందుకనే అందరూ నల్లటి దుస్తులు ధరించారు. యూ థాట్ ఐ వాజ్ డెడ్. నేను చనిపోయానని మీరు అనుకున్నారా? దట్ వాజ్ ఏ బిగ్ మిస్టేక్. అది పెద్ద తప్పు. ఓకే, హీ సిట్స్ అండ్ రెజ్యూమ్స్ హిస్ టీ. మిసెస్ స్లాటర్. సాబింగ్ అంటే క్రై నాయిసిలీ, మేకింగ్ లౌడ్ కన్వల్యూస్ గాస్ప్స్, అంటే గట్టిగా వీపింగ్ అనమాట, ఏడవడం. ఏమని? అది అది సాబింగ్ అని ఏడుస్తుంది. అప్పుడు అబిల్, it didn't take you long to start dividing my things between you. I will tell you what I am going to do. Since your mother died, I have lived part of time with you, Amelia, and part with you, Lizzie. Well, I shall make a new will, leaving all my bits of things to whoever I am living with when I die. How does that strike you? So, it didn't take you long to start dividing my things between you. సో మీకు ఎక్కువ సమయం ఏం పట్టలేదు నా వస్తువులు సర్దుకోవడానికి. మై థింగ్స్ అంటే నా వస్తువులు, డివైడింగ్ అంటే సర్దుకోవడానికి. ఓకే, పంచుకోవడానికి, లేదంటే ఇక్కడ పంచుకోవడం మీనింగ్ వస్తుంది. ఓకే, ఐ విల్ టెల్ యూ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. నేను చెప్తాను నేను ఏం చేయబోతున్నానో. సిన్స్ యువర్ మదర్ డైడ్, ఐ హ్యావ్ లివ్డ్ పార్ట్ ఆఫ్ ది టైమ్ విత్ యూ ఎమిలియా అండ్ పార్ట్ విత్ యూ లిజీ. మీ అమ్మ చనిపోయిన తర్వాత నేను కొంత సమయాన్ని నీతో ఉన్నాను ఎమిలియా, కొంత సమయాన్ని నీ దగ్గర ఉన్నాను లిజీ. వెల్, ఐ షల్ మేక్ ఎ న్యూ విల్. కాబట్టి నేను కొత్త విల్లు రాస్తాను. ఏమని? లీవింగ్ ఆల్ మై బిట్స్ ఆఫ్ థింగ్స్ టు హూ ఎవర్ ఐఎమ్ లివింగ్ విత్ దెమ్ వెన్ ఐ డై. సో నా దగ్గర ఉన్న వస్తువులన్నీ ఎవరి దగ్గర అయితే నేను ఉంటానో నేను చనిపోయినప్పుడు వాళ్ళు చెందుతుందని. హౌ డస్ దట్ స్ట్రైక్ యూ? మీకు ఎలా అనిపిస్తుంది అది? ఓకే అని అడుగుతాడు. స్ట్రైక్కి చాలా మీనింగ్స్ ఉన్నాయి. హిట్, స్లాప్, స్మాక్, బీట్, క్రాష్, స్పాంక్, థ్రంప్, పంచ్. ఓకే, ఇవన్నీ వెర్బ్ మీనింగ్సే. ఫెయిర్ ఎనఫ్. అప్పుడు మిసెస్ జోర్డన్ ఏమంటుందంటే, యు నో ఫాదర్, ఇట్స్ క్వైట్ టైమ్ యూ కేమ్ టు లివ్ విత్ us again. We would make you very comfortable. నీకు తెలుసా నాన్న, ఇట్స్ క్వైట్ టైమ్ యూ కేమ్ టు లివ్ విత్ us. ఇట్స్ క్వైట్ టైమ్ యూ కేమ్ టు లివ్ విత్ us again. We would make you very comfortable. ఇది నువ్వు మాతో కలిసి తిరిగి ఉండడానికి సరైన సమయం. సో వీ వుడ్ మేక్ యూ ఫీల్ వెరీ కంఫర్టబుల్. మిమ్మల్ని కంఫర్టబుల్గా మేము ఫీల్ చేస్తాం, అంటే మేము ఉంచుతామని చెప్తుంది అనమాట. ఓకే, కంఫర్టబుల్ అంటే ఈజ్. ఓకే, ప్లెజెంట్గా. ఓకే, ఎటువంటి కష్టాలు లేకుండా. అప్పుడు మిసెస్ లాటర్ ఏముంటుంది? నో, హీ ఈజ్ నాట్ బీన్ విత్ us as long as he was with you. తను ఒప్పుకోవట్లేదు అనమాట. మీతో ఎన్నాళ్ళు ఉన్నాడు, అన్నాళ్ళు మాతో లేడు అని చెప్తుంది. అప్పుడు మిసెస్ జోర్డన్, ఐ మే బీ రాంగ్ బట్ ఐ డోంట్ థింక్ ఫాదర్ విల్ ఫ్యాన్సీ లివింగ్ ఆన్ విత్ యూ ఆఫ్టర్ వాట్స్ హ్యాపెన్ టుడే. నేను తప్పై ఉండొచ్చు. ఐ మే బీ రాంగ్ అంటే నేను తప్పై ఉండొచ్చు, బట్ ఐ డోంట్ థింక్ మై ఫాదర్ విల్ ఫ్యాన్సీ.
ఫీల్ ఏ డిజైర్ ఆర్ లైకింగ్ ఫర్. ఫ్యాన్సీ అంటే ఓకే. ఇంకా మీతో కలిసి ఉండాలని ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, హ్యాపెన్ టుడే అంటే ఈరోజు ఇది ఇలా జరిగిన తర్వాత మీతో పాటు కలిసి ఉండాలని ఆయన ఆశిస్తాడని నేను అనుకోవట్లేదు అని అంటుంది అనమాట. అప్పుడు ఏవేళ ఏమంటాడు, ఇట్ సీమ్స్ టు మీ దట్ neither of you has any cause to feel proud about the way you have treated me. ఇట్ సీమ్స్ టు మీ, నాకేమనిపిస్తుంది అంటే దట్ నెయిదర్ ఆఫ్ యూ, మీ ఇద్దరిలో ఎవరు కూడా హ్యాజ్ ఎనీ కాజ్ టు ఫీల్ ప్రౌడ్ అబౌట్ ద వే యూ హ్యావ్ ట్రీటెడ్ మీ. నన్ను ఏ రకంగా చూసుకున్నారో దానికి మీరు ప్రౌడ్గా ఫీల్ అవ్వకూడదు అని చెప్తున్నాడు అనమాట. ఎందుకు అంత వరస్ట్గా ట్రీట్ చేశారని. అప్పుడు మిసెస్ స్లాటర్ ఏముంటుంది, ఇఫ్ ఐ హ్యావ్ డన్ ఎనీథింగ్ రాంగ్ ఐఎమ్ సారీ ఫర్ ఇట్. నేనేం తప్పు చేసి ఉంటే నేను ఖచ్చితంగా దానికి విచారం వ్యక్తం చేస్తున్నానని చెప్తుంది. అప్పుడు మిసెస్ జార్డన్, అండ్ ఐ కాంట్ సే మోర్ దాన్ దట్ టు. నేను కూడా అంతకుమించి ఏం చెప్పలేను అంటుంది. అప్పుడు ఏబెల్, ఇట్స్ ఎ బిట్ లేట్ టు సే ఇట్ నౌ, నెయిదర్ ఆఫ్ యూ కేర్ టు పుట్ అప్ విత్ మీ. ఇది చాలా ఆలస్యం, మీరు ఇప్పుడు చెప్పడం చాలా ఆలస్యం, ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు. నెయిదర్ ఆఫ్ యూ కేర్ టు పుట్ అప్ విత్ మీ, మీ ఇద్దరిలో ఎవరు కూడా నన్ను జాగ్రత్తగా చూసుకోలేదని చెప్తున్నాడు. అప్పుడు మిసెస్ స్లాటర్ అండ్ మిసెస్ జార్డన్ ఇద్దరు కలిసి, నో ఫాదర్, కాదు నాన్న అంటున్నారు అనమాట. అప్పుడు ఏబెల్, hey you both say that because of what I have told you about leaving my money. Well, since you don't want me, I will go to someone that does. Okay, you both say that because of what I have told you about leaving my money. You both say that. మీ ఇద్దరు దాన్ని ఎందుకు అంటున్నారంటే వీఆర్ సారీ అని. నేను చెప్పాను కదా నేను డబ్బు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి ఇస్తానని. సో ఇప్పుడు నేనేమనుకుంటానంటే, సిన్స్ యూ డోంట్ వాంట్ మీ, మీకైతే నేను ఎలాగో అక్కర్లేదు కాబట్టి ఐ విల్ గో టు సమ్వన్ దట్ డస్, ఎవరికైతే నేను కావాలో వాళ్ళ దగ్గరికి వెళ్తాను అంటున్నాడు. అప్పుడు బెన్ ఏమంటున్నాడు మధ్యలో ఇంటర్ఫీర్ అయ్యి, కమ్ మిస్టర్ మెర్రీవెదర్, యూ హ్యావ్ గాట్ టు లివ్ విత్ వన్ ఆఫ్ యువర్ డాటర్స్. కమాన్ మిస్టర్ మెర్రీవెదర్ అంటున్నాడు, యూ హ్యావ్ గాట్ టు లివ్ విత్ వన్ ఆఫ్ యువర్ డాటర్స్. మీ ఇద్దరి అంటే కూతురులో ఎవరో ఒకరి దగ్గర నువ్వు జీవించాలి అంటున్నాడు. అప్పుడు ఎబిల్, ఐ విల్ టెల్ యూ వాట్ ఐ హ్యావ్ గాట్ టు డూ ఆన్ మండే నెక్స్ట్. ఐ హ్యావ్ గాట్ టు డూ 3 things. I have got to go to the lawyer and alter my will, and I got to go to the insurance office and pay my premium, and I got to go to St. Philip's Church and get married. సో నేను చెప్తాను నేను ఏం చేయాలో. ఐ హ్యావ్ గాట్ టు డూ అంటే ఏమేమి చేయాలో. ఓకే, ఆన్ మండే నెక్స్ట్ సోమవారం ఐ హ్యావ్ గాట్ టు డూ 3 things. వచ్చే సోమవారం నేను 3 పనులు చేయాలి. ఏం చేయాలి? ఐ గాట్ టు గో టు ద లాయర్ అండ్ ఆల్టర్ మై విల్. నేను న్యాయవాది దగ్గరికి వెళ్ళి, అది లాయర్ దగ్గరికి వెళ్ళి నా విల్లు చేంజ్ చేయాలి. ఆల్టర్ అంటే చేంజ్ చేయడం, మార్చి రాయాలి. అండ్ ఐ గాట్ టు గో టు ది ఇన్సూరెన్స్ ఆఫీస్ అండ్ పే మై ప్రీమియం. నేను ఇన్సూరెన్స్ ఆఫీస్కి కూడా వెళ్ళి ప్రీమియం కట్టాలి. ఐ గాట్ టు గో టు ది సెయింట్ ఫిలిప్స్ చర్చ్ అండ్ గెట్ మ్యారీడ్. సెయింట్ ఫిలిప్స్ చర్చ్ దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలి అంటున్నాడు. అప్పుడు బెన్ అండ్ హెన్రీ, వాట్, ఏంటి అని ఆశ్చర్యార్థకం కదా, అంటే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అప్పుడు మిసెస్ జార్డన్ అంటే గెట్ మ్యారీడ్, పెళ్ళి చేసుకోవడమా అంటుంది కూతురు అనమాట మిసెస్ జార్డన్. మిసెస్ స్లాటర్ ఇంకో కూతురు ఏమంటుంది, ఈజ్ అవుట్ ఆఫ్ హిస్ సెన్సెస్. నాన్ సెన్సికల్గా మాట్లాడుతున్నాడు, ఓల్డ్ ఫెలో అంటుంది అనమాట. ఈజ్ అవుట్ ఆఫ్ హిస్ సెన్సెస్, తన బుద్ధి తన అధీనంలో లేదంటుంది అనమాట. జనరల్ కన్సర్నేషన్ అంటే ఫీలింగ్ ఆఫ్ యాంగ్జైటీ ఆర్ డిస్మే. ఓకే, డిస్ట్రెస్, యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు అనమాట.
ఒత్తిడి, చిరాకు, అది యాంగ్జైటీ అంటే. ఓకే. ఎబిల్ ఏమంటున్నాడు, ఐ సే ఐ ఆమ్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్. నేనేమంటున్నానంటే నేను పెళ్లి చేసుకోబోతున్నాను అని. అప్పుడు మిసెస్ స్లాటర్, హూ టు హూ టు ఎవరినే అని అడుగుతుందనమాట. అప్పుడు ఎబెల్ ఏమంటున్నాడు, టు మిస్టర్ జాన్ షారక్స్ హూ కీప్స్ ది రింగో బెల్స్. వీ హ్యావ్ హ్యాడ్ ఇట్ ఫిక్స్డ్ విత్ ఏ గుడ్ వైల్ నౌ, బట్ ఐ వాజ్ కీపింగ్ ఇట్ ఫర్ ఏ ప్రెజెంట్ సర్ప్రైజ్ అని చెప్పి లేస్తాడు. హీ రైజెస్. ఐ ఫెల్ట్ ఐ వాజ్ బిట్ ఆఫ్ ఎ బర్డెన్ టు యూ, సో ఐ ఫౌండ్ సమ్ వన్ హూ వుడ్ థింక్ ఇట్ ఏ ప్రెజర్ టు లుక్ ఆఫ్టర్ మీ. We shall be very glad to see you at the ceremony. He gets to the door. And తలుపు దగ్గరికి వెళ్తాడు. Till Monday, then 12 o'clock at St. Philip's Church. Opening the door. ఇప్పుడు తలుపు తీస్తాడు. It's a good thing you brought that bureau downstairs, Amelia. It will be handier to carry it across the Ringo Bells on Monday. ఇప్పుడు బయటికి వెళ్ళిపోతాడు. హీ గోస్ అవుట్ అంటే బయటికి వెళ్ళిపోతాడు. టు మిస్టర్ సాన్ జోరక్స్ హూ కీప్స్ ది రింగో బెల్స్. ఎవరైతే రింగో బెల్స్ చూసుకుంటాడు తనంట. వీ హ్యావ్ హ్యాడ్ ఇట్ ఫిక్స్డ్ అప్ ఏ గుడ్ వైల్ నౌ, బట్ ఐ వాజ్ కీపింగ్ ఇట్ ఫర్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. మేము ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నాం, కానీ మీకు సర్ప్రైజ్ ప్లాన్ చేశాం కాబట్టి ఇంతవరకు చెప్పలేదు అని చెప్తున్నాడు. అన్నీ అక్కడి నుంచి లేచి, ఐ ఫెల్ట్ ఐ వాజ్ బిట్ ఆఫ్ బర్డెన్ టు యూ. నాకేమనిపిస్తుంది అంటే నేను మీకు కాస్త బర్డెన్ అని అనిపించింది. ఓకే. సో ఐ ఫౌండ్ సమ్ వన్ హూ వుడ్ థింక్ ఇట్ ఏ ప్లెజర్ టు లుక్ ఆఫ్టర్ మీ. సో నేను ఐ ఫౌండ్ సమ్ వన్ హూ వుడ్ థింక్ ఇట్ ఏ ప్లెజర్ టు లుక్ ఆఫ్టర్, నన్ను చూసుకోవడం. లుక్ ఆఫ్టర్ మీ అంటే నన్ను చూసుకోవడం. ప్లెజర్ కింద ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్ళు నాకు దొరికారు. ఓకే. వాళ్ళని కలుసుకోవడం జరిగిందని చెప్తున్నాడు. బర్డెన్ అంటే లోడ్, టిపికల్లీ హెవీ వన్, అది బర్డెన్ అంటే. సో వీ షల్ బీ వెరీ గ్లాడ్ టు సీ యూ ఎట్ ది సెరమనీ. సో మాకు చాలా ఆనందం ఆ వేడుక. సెరమనీ అంటే వేడుక. ఓకే. ఆ వేడుక మీరు వస్తే. ఈ గెట్స్ టు ద డోర్ వరకు వెళ్తాడు. మిసెస్ జాన్ షారక్స్ అంటే లేడీ, ఇక్కడ మిసెస్ అంటే లేడీ. ఓకే. సో తను నిజమే చెప్తున్నాడు, పెళ్ళే చేసుకోబోతున్నాడు. టిల్ మండే, దెన్ 12 o'clock ఎట్ సెయింట్ ఫిలిప్ చర్చ్. టైం కూడా చెప్పాడు 12 o'clock అంటే సెయింట్ ఫిలిప్ చర్చ్ దగ్గర. ఇట్స్ ఎ గుడ్ థింగ్ యూ బాట్ దట్ బ్యూరో డౌన్ స్టైర్స్. చాలా మంచి విషయం, మీరు ఆ బ్యూరోని కిందకు తీసుకొచ్చారు, ఎందుకంటే తీసుకెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇట్ విల్ బీ హ్యాండియర్ టు క్యారీ ఇట్ అక్రాస్ ది రింగో బెల్స్ ఆన్ మండే. ఈ గోస్ అవుట్ అని బయటికి వెళ్ళిపోతాడు. ద కర్టెన్ ఫాల్స్. సో నాటకం అయిపోయింది కాబట్టి కర్టెన్ కిందకు వచ్చేస్తుంది అనమాట. ఆథర్ ఎవరంటే విలియం స్టాన్లీ హౌస్టన్. So about the other we will discuss in the next class. Okay, from here we will discuss in the next class. Are you tired of dental problems? Then listen to this. Stop brushing your teeth using plastic brush and chemical paste. Use nature's gifted neem stick for brushing your teeth and stay healthy.